విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం వెధవేషాలు వేయకుండా ముందు చెప్పింది చెయ్యి. బాలాజీ చక్రం తిప్పడం కాదు, మనం తిప్పాలి చక్రం. డియర్ కలీగ్స్, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం కావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ కష్టపడి అది ఎక్కువ ప్రోగ్రెస్ చూపించారు. సో మీ కృషిని మీ ప్రతిభని మేము గుర్తించాం. అందుకే మీకు నార్మల్గా ఇచ్చే శాలరీతో పాటు మీరు చూపించిన ప్రోగ్రెస్కి మీకు పారితోషికం కూడా ఇవ్వదలిచాం. ఈ బంచ్లో ఎక్కువ సేల్స్ చూపించింది మీ స్మిత కాబట్టి ఆవిడికి 25,000 పారితోషికం ఇవ్వదలిచాం. బాలాజీ గారు ఇచ్చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ బంచ్లో ఎవరైతే ఎక్కువ సేల్స్ చూపిస్తారో వాడు జాక్ పాట్ కొట్టబోతున్నారు. ఏంటి సార్ ఆ జాక్ పాట్? గుడ్ క్వశ్చన్. కొరియా కంపెనీ వారి ఇయర్ ఎండింగ్ లో బాలాజీ గారిని ఫారిన్ తీసుకెళ్లబోతున్నారు. ఎస్, ఈసారి అత్యధికంగా సేల్స్ చేసే అమ్మాయి శ్రీ బాలాజీ గారితో ఫారిన్ టూర్ చేస్తుంది. టూర్ ఖర్చులు కంపెనీ భరించడమే కాకుండా శ్రీ బాలాజీ గారితో వెళ్లే జాక్పాట్ అమ్మాయికి ₹1,00,000 ప్రత్యేక పారితోషికం ఇస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వచ్చే వారం 10,000 బెడ్లు రాబోతున్నాయి. మీరందరూ పోటీ పడి వర్క్ చేయాలి. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ద బెస్ట్. యా, క్యారీ ఆన్. దొండ గారు, ఏదో కొరియా టూర్ అంటున్నారేంటి? అవును సార్, ఎక్కువ బెడ్స్ మన తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ మన తంగమణి గారిని, ముంబై డిస్ట్రిబ్యూటర్ ని కంపెనీ కొరియా తీసుకెళ్ళింది. అవును తంబి. అలాగే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తుంది. మీతో పాటు ఇంకోటి కూడా వెళ్ళొచ్చు. మీ భార్య గారిని తీసుకెళ్లే బదులు మన సేల్స్ ప్రమోటర్ ని తీసుకెళ్లారు అనుకోండి, జాలీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆమా తంబి. నాకు అటువంటి జాలీలు అక్కర్లేదండి. నాకు కావాల్సింది డబ్బు. అడ్డడ్డడ్డడ్డే తంబి, నానేమో అనుకున్నాను గాని నువ్వు రొంబ గట్టివాడివిదా. ఇదో నీ పిడివాదం చూస్తా ఉంటే ఒక్క ఏడాది తిరక్క ముందే నువ్వు 10 కరోర్పతి అవడం ఖాయం. ఎన్నా వర్చమా వర్రే. వస్తాను సార్. విల్ మీట్ టుమారో. ఓకే, బాయ్. ఆడిటర్ గారు, మొత్తం రికార్డ్స్ ఫైల్స్ మీకు పంపిస్తున్నాను. కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ సంబంధించి ఈ ఏడాది మంచి లాభాలు వచ్చినా పర్సనల్గా నా ఖర్చులు ఎక్కువయ్యాయి. అవి లెక్కలోకి ఎక్కని ఖర్చులు. కనుక మీరు ఏదో విధంగా మేనేజ్ చేసి ఐటీ పే చేయాల్సిన అవసరం లేకుండా చేయాలి. నెక్స్ట్ కోటాలో 500 బెడ్స్ వస్తున్నాయి. వాటికి మాత్రం ఐటీ పే చేద్దాం. ఈ విషయాలేవి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, మీరు మేనేజ్ చేయగలరు. అయినా ఆతృత కొద్దీ చెప్తున్నాను. ఏంటి, మీకు బెడ్ కావాలా? ఓ, తప్పకుండా తీసుకుందరు కానీ. ఉంటాను సార్, బాయ్.
అనిత, ఎవరిని కదిపినా కొరియా బెడ్ కావాలని అడుగుతున్నారు. అవునండి, మీ టైం అలా ఉంది. నా టైం కాదు, మన టైం. అదే అనుకోండి. ఏమండి, నెక్స్ట్ కోటాలో 500 పరుపులు వస్తున్నాయా? అవుననిత, 500 పరుపులు వస్తున్నాయి. 10-15 రోజుల్లో మొత్తం సేల్స్ అవుతాయి. రికార్డ్ సేల్స్ చేసినందుకు కంపెనీ నన్ను కొరియాకు ఆహ్వానిస్తోంది. నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను లేవోయ్. తీసుకెళ్ళకపోతే ఊరుకుంటానా? అసలు ఒక సేల్స్ ప్రమోటర్ ని తీసుకెళ్దాం అనుకున్నాను. ఏంటి, సేల్స్ ప్రమోటర్ ని తీసుకెళ్తావా? తీసుకెళ్ళు, కొరియా నుంచి తిరిగి రాకు. అబ్బబ్బా, ఏదో జోక్గా అన్నాను లేవే, అలా ఉడుకుంటావేంటి? ఏమండి, నాదొక సందేహం. చెప్పు. కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ లో నిజంగానే మ్యాగ్నెటిక్ పవర్ ఉందంటారా? నీకెందుకు వచ్చిందా సందేహం? మ్యాగ్నెటిక్ పవర్ లేదు, ఏదీ లేదని అన్నపూర్ణ బామ్మ అంది కదండి. సమస్త రోగాలు నయమవుతాయని పెద్ద పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజంగానే నయమవుతాయంటారా? నయం అవుతే ఎంత, కాకపోతే ఎంత? మనం చేయాల్సింది బిజినెస్, మనకు కావాల్సింది ప్రాఫిట్. దట్స్ ఆల్. ఏమండి, టోటల్ గా ఈ ఏడాది మంచి లాభాలే కళ్ళు చూస్తాం కదా. అమ్మకానికి పెట్టిన కళ్యాణ మండపం మనమే తీసుకుందామండి. మనం తీసుకోవడం ఏంటి? సీతోదిన తీసుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కూడా వేసింది కదా. అగ్రిమెంట్ వేసినంత మాత్రాన మనం ట్రై చేయకూడదా? అసలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చింది మాల్ని. దానికన్నా ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చినందుకు మాల్ని చేతిలోంచి సీత చేతికొచ్చింది. మనం మరో 5 ఎక్కువ ఇచ్చి సీత చేతిలోంచి లాక్కుందాం. ఏమైనా సరే ఆ కళ్యాణ మండపాన్ని మనం దక్కించుకోవాలి. అప్పుడే మన ప్రెస్టీజ్ నిలబడుతుంది. నువ్వు చెప్పేది ఓకే, కానీ అవతల బెడ్స్ కి అడ్వాన్స్ కట్టాలి. కళ్యాణ మండపానికి కనీసం 20 లక్షలన్నా ఇవ్వాలి. సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేను? అదంతా నాకు అనవసరం. తల తాకట్టు పెట్టైనా సరే ఆ కళ్యాణ మండపాన్ని మనం దక్కించుకోవాలి. నన్ను కొరియా తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఆ కళ్యాణ మండపం కావాలి. ఓకే ఓకే ఓకే, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఓకే. మావయ్య, పోయిన వారం వరకు ఊపిరి సల్పనంత వ్యాపారం చేశాం. రాను రాను బిజినెస్ ఏంటి ఇలా డల్ అయిపోతుంది? అదే అల్లుడు నాకు కూడా అర్థం కావట్లేదు. రే మాట 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 ఏంట్రా ఇదే 2 రోజులు మట్టి కనిపించటం లేదు. బోర్డు చూసుకుంటా కూడా చూడనట్టు వెళ్తారేంట్రా? ఇప్పుడు మీరు అమ్ముతున్న సరుకు ఏం బాగుండడం లేదు. అసలు రుచి లేదు, కిక్కు లేదు. ఇది వరకు సరుకు సూపర్ గా ఉండేదండి. తాగే కొద్దీ తాగాలనిపించేది. మీరు ఈ సరికే అమ్మితే ఇక నుంచి మేము రాము. మేమే కాదు, మాకు తెలిసిన వాళ్ళని కూడా రానివ్వం. మీ సేల్స్ పడిపోవడం ఖాయం. బలరాం బాబాయ్, నీ రెగ్యులర్ కస్టమర్ గా చెప్తున్నాను, ఆలోచించుకో. చూసావంటయా అల్లుడు, ఇంతకన్నా కలికాలం ఎక్కడైనా ఉంటుందా? వాళ్ళు ఏమన్నారో విన్నావుగా. ప్రభుత్వం ఆమోదించిన నికార్సైన ఒరిజినల్ సరికి అమ్ముతుంటే రుచి లేదు, కిక్కు లేదు అంటున్నారు. పైగా మనం లోగడమ్మిన డూప్లికేట్ సరికే బ్రహ్మాండంగా ఉందని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. వీళ్ళని ఏం చెయ్యాలంటావు? మంచికి ఒరిజినల్ సరికి రోజులు కావాలి. అస్సలు కావు. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ షాప్ లో డూప్లికేట్ సరుకు అమ్ముతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేయడానికి వచ్చాం. ఓ సందుక, శుభ్రంగా చేసుకోండి సార్, మాకే రకమైన అభ్యంతరం లేదు. అయ్యా, మేము అమ్మేదంతా ఒరిజినల్ సరికేనండి. అల్లుడు, సార్ని తీసుకెళ్లి మన శాఖ అంతా చూపించు. అలాగే వెళ్ళండి రండి సార్. సార్. రండి సార్. ఏంటి సార్, చెక్కింగ్ అయిపోయిందా? ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు అమ్మేది ఒరిజినల్ సరుకే. ఈ సిటీలో ఉన్న షాపుల్లో కొన్ని షాపుల్లోనే ఒరిజినల్ అమ్ముతున్నారు. ఆ షాపుల్లో మీది ఒకటి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అమ్మడో సీత, నీ బ్రెయిన్ రా. ఓహో, అమ్మడో సీతాలు, నీ బ్రెయిన్ రా. 10 రోజుల పాటు డూప్లికేట్ సేల్స్ ఆపించి
జిల్ 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 వైన్స్ లో డూప్లికేట్ సరుకు అమ్ముతున్నారా హో అని చెప్పి ఆకాశరామన్న చేత పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇప్పించావో అప్పుడు అర్థం కాలేదు గాని ఇప్పుడు అర్థమైందిరా. ప్రొబిషన్ అధికారులు, పోలీస్ అధికారులు ప్రతి బాటిల్ తనిఖీ చేసి క్లీన్ అండ్ క్లీన్ అన్నారు. ఒరిజినల్ సరుకు అమ్మే 25 షాపుల్లో మన షాపు ఒకటని చెప్పి గుర్తించారు. ఆ గుర్తింపే కావాలి. ఇక మీదట ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పనిగట్టుకొని వచ్చి మన షాప్ గురించి చెడ్డగా మోసినా అధికారులు నమ్మరు. తప్పుడు సమాచారంగా కొట్టి పారేస్తారు. ఆ నమ్మకం మన మీద కలగడం కోసమే 10 రోజుల పాటు డూప్లికేట్ అమ్మకాలు ఆపమన్నాను. ఇంకో 2 రోజులు పోనిచ్చి ఒరిజినల్ స్టాక్ పక్కన పెట్టి తిరిగి డూప్లికేట్ స్టాక్ అమ్మకాలు మొదలుపెట్టు. అరటి పండు చూపిస్తే చాలు, ఒలిచి చేతిలో పెట్టక్కర్లేదు. నీ అభిప్రాయం ఏంటో నాకు అర్థమైందిగా. ఇక చూడు, డూప్లికేట్ మీద డూప్లికేట్ అమ్మేసి కోట్ల మీద కోట్లు గడించేస్తా. అది సరే, బాలాజీ సంగతేంటి? అబ్బా చెప్పాను కదమ్మా, వాడు తన విశ్వరూపం ప్రదర్శించబోతున్నాడని. డే బై డే డెవలప్ అవుతున్నాడంట. మొదటి వచ్చిన స్టాక్ అంతా అయిపోయిందంట. మళ్ళీ స్టాక్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్ట. ఇవాళ రేపో అడ్వాన్స్ కూడా ఇస్తాడని న్యూస్ విన్నాను. అమ్మడు, నీ కుతంత్రాలు వాడి ముందర నిలబడేట్టుగా లేవు. అతన్ని ఆపటం ఎవరి తరం కాదు. అదృష్టవంతుడెవరూ ఆపలేడు అన్న సామెతని వాడు నిజం చేస్తున్నాడమ్మా. ఆపు. శత్రువులు పొగిడితే నేను సహించలేను. వాడు గొప్పవాడే కావచ్చు. వాడిని పొగుడుతూ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. దానివల్ల మనకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అది మన గతిని, ప్రగతిని దెబ్బతీస్తుంది. ఏది ఏవైనా సరే బాలాజీ ఎదగకూడదు. ఆపాలి. వాడి ప్రోగ్రెస్ కి అడ్డుకట్ట వేయాలి. ఏమిటి, కళ్యాణ మండపం మీకు కావాలా? అవును, కళ్యాణ మండపం మాకే కావాలి. ఆ కళ్యాణ మండపం సీత తీసుకుందని తెలిసి కూడా మీరు అడుగుతున్నారు ఏమిటి? మొత్తం అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుందా? లేదు, కానీ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మాకివ్వండి. అది జరిగే పనేనమ్మా. జగన్ గారు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ముందుగా కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చిన మాలిని పక్కకి తప్పించి సీతక్క చేత అగ్రిమెంట్ రాయించారు. అలాగే సీతోదిని తప్పించి మా పేరున అగ్రిమెంట్ రాయండి. కావాలంటే మరో 5 లక్షలు ఎక్కువ. ఏం సార్ ఆలోచిస్తున్నారు? ఏదో విధంగా కళ్యాణ మండపం మాకొచ్చేలా చూడండి. సీత చేయించుకునే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం అంత ఆశామాషి కాదు. 5 లక్షలు ఎక్కువ ఇస్తున్నాం, అదేమైనా ఆశామాషయా? కాదనుకో. జగన్ గారు, మీరు ఇంకేం ఆలోచించకండి. మా సీతోదిన కమిట్ అయిన దానికన్నా మరో 5 లక్షలు ఎక్కువ ఇస్తాను. అడ్వాన్స్గా 20 లక్షలు ఇస్తున్నాను. ఇదిగోండి చెక్. మా పేరున అగ్రిమెంట్ చేయండి. తోడి కోడళ్ళ మధ్య నేను ఆడిన ప్లే బాగా పనిచేసింది. టోటల్గా 10 లక్షల ప్రాఫిట్. సార్, ఇంకా ఏం సార్ ఆలోచిస్తున్నారు? మా సీతకి ఏమైనా గొడవ చేస్తుందని భయపడుతున్నారా? అబ్బే, నాకు అలాంటి భయాలే లేవమ్మా. సందేహాలు, భయాలు, సెంటిమెంట్లు పెట్టుకుంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అసలు చేయలేము. కాసేపు వెయిట్ చేయండి, గంటలో మీ పేరుతో అగ్రిమెంట్ తీసుకుని వస్తాను. ఓకే? అమ్మడు, బాలాజీని దెబ్బతీయటానికి నా బుర్రకి ఏమీ ఆలోచన రావటం లేదు. నువ్వే ఏదన్నా ప్లాన్ వేయి. అమ్మా, ముష్టి వేయటానికి మా లేడీస్ ఇంటో లేదయ్యా. గుళ్ళోకి వెళ్ళింది, అక్కడికే వెళ్ళు. దద్దోజనం, చక్కెర పొంగలు కూడా పట్టుకెళ్ళింది. అరే జగన్ గారు, మీరా? మీ పరిస్థితి ఇలా అయిపోయిందేమిటి? నాన్నా ఊరుకో. జగన్ గారు, ఏదైనా పని మీద వచ్చారా? అవునమ్మా, కళ్యాణ మండపం విషయంలో మీతో మాట్లాడడానికి వచ్చాను. మొత్తం కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 6 నెలలు టైం అడిగాను కదండి. అబ్బే, నేను వచ్చిన దాని గురించి కదమ్మా. మరి దేని గురించి? మీరు 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ తీసుకున్నారు కదా, ఆ అగ్రిమెంట్ చేసుకోవడానికి తీసుకున్న స్టాంప్ పేపర్స్ నకిలీ. నకిలీ స్టాంప్ పేపర్స్ మీద తీసుకున్న అగ్రిమెంట్ చెల్లదమ్మా. పైగా ప్రాబ్లం కూడా. అది క్యాన్సిల్ చేసి ఫ్రెష్ గా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ మీద అగ్రిమెంట్ చేసుకుందామని చెప్పడానికి వచ్చాను. మీరు మేము బాగా కావాల్సిన వాళ్ళం. బంధుత్వాన్ని మించిన స్నేహం మనది. మన మధ్య ఎటువంటి అనుమానాలు, అపార్థాలు రాకూడదు. కరెక్ట్ కరెక్ట్. సీత గారు, ఆ అగ్రిమెంట్ ఏది? జెరాక్స్ కాపీ మా అత్తగారి దగ్గర ఉంది. ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి. కూర్చోండి, తీసుకొస్తాను. జగన్ గారు,
ఏమిటి ఆలోచిస్తున్నారు? అబే ఏం లేదండి. బలరాం గారు, ఎలా ఉంది మీ బిజినెస్? మా బిజినెస్ ఏమండి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ దేశంలో తాగుబోతున్నంత కాలం మా వ్యాపారానికి ఢోకా ఉండదు. అవునండి, ఈ బిజినెస్ ఎలా ఉంది? ఏదో ఉందిలేండి. ఏ బిజినెస్ అయినా అంతేనండి. అందుకే చూడండి, చక్కగా బ్రాందీ షాప్ పెట్టుకుని హాయిగా కూర్చున్నాం. నకిలీవే. అదేమిటండి, కొత్తగా అగ్రిమెంట్ రాసుకోకుండా వాటిని చించేశారేంటి? కొత్తవి నేను రెడీ చేసి తీసుకొస్తా కదమ్మా. ఎప్పుడో తీసుకొస్తానంటారేమిటండి? చూస్తానని చెప్పి చింపేశారేమిటి? అయినా మీరు చేయాల్సింది ఏమిటి? కొత్తది రాసి పట్టుకొచ్చిన తర్వాత ఇది చింపాలి. అంటే నా మీద నమ్మకం లేదా? అసలు మిమ్మల్ని మేము ఎందుకు నమ్మాలండి? ఒక్క క్షణం. ఇదిగో మీరు ఇచ్చిన అడ్వాన్స్. కొత్త అగ్రిమెంట్ తీసుకొచ్చి మీకు ఇచ్చిన తర్వాతే మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాను. ఓకే? నాన్న, ఈ జగన్ మనకి టోకరా ఇవ్వడు కదా? టోకరా ఇస్తే టొపారం లేపేను. ఏంటి, కళ్యాణ మండపం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాయించావా? అవునమ్మా, వాళ్ళకన్నా 5 లక్షలు ఎక్కువగా ఇచ్చి కళ్యాణ మండపం కొనడానికి కమిట్ అయ్యాను. ఈ విషయం తెలిస్తే లక్ష్మికి కోపం రాదా? వస్తే ఏంటట, తల తీసి మొలేస్తారా, తగుకొస్తారా? బాలాజీ, ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఏమైనా నువ్వు చాలా తప్పని చేశావు. అసలే వదిన మన మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు చేసిన దాంతో ఎడముఖం పెడముఖాలు అవుతాయి. రే బాలాజీ, మనకి ఈ గొడవలు వద్దురా. అందుకని నా మాట విని ఆ కళ్యాణ మండపం వదులుకో. జగన్ గారితో చెప్పి అడ్వాన్స్ రిటర్న్ తీసుకో. కావాలంటే జగన్ గారికి నేను చెప్తాను. నువ్వు ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. కళ్యాణ మండపం వదులుకోమని సలహా ఇవ్వక్కర్లేదు. అది కాదురా. అమ్మా, నువ్వేం మాట్లాడకు. ఇది వ్యాపారం, పోటీ ప్రపంచం. ఎవడికి సత్తా ఉంటే వాడే రేసులో ముందుంటాడు. అత్తయ్య గారు, మేం వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోలేదు. కళ్యాణ మండపాన్ని అమ్మే బాధ్యత మీరు జగన్ గారికి అప్పచెప్పారు. ఆయన దగ్గర నుంచి మేం కొంటున్నాం. ఇందులో తప్పే ఉంది? అమ్మా, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం వెనకబడతాం. వాళ్లకు లేని ప్రేమాభిమానాలు, సెంటిమెంట్లు మనకెందుకుండాలి? ఇక దీని గురించి నువ్వేం పట్టించుకోకు. శాంతి, బాలాజీ చేసింది ఒక విధంగా మంచి పనే. దీంతో లక్ష్మికి మన మీద ఉన్న కోపం రెట్టింపవడం ఖాయం. ఈ వీడియో గేమ్ ఇప్పుడు మీకు అంత అవసరమా? అబ్బా, ఇది నా హాబీ. హాబీ అంట హాబీ. ఈ వీడియోతో పాటు మీ ఆడియో కూడా కట్ చేయగలను. జాగ్రత్త. ఇప్పుడు ఏం జరిగిందని ఈ దండయాత్ర? మనకు తెలియకుండా చాలా చాలా మార్పులు జరిగిపోతున్నాయి. మార్పులు సహజం మాలిని. మొట్టికాయలు కూడా సహజమే మగడా. నీతో మాట్లాడడం నా వల్ల కాదు గానీ నీ బాధ ఏంటో చెప్పు. బాలాజీ కళ్యాణ మండపం తీసుకోబోతున్నట్ట. బాలాజీ కళ్యాణ మండపం తీసుకోవడం ఏమిటో? ఆల్రెడీ సీతోదిన కమిట్ అయింది కదా. అయ్యో, కమిట్ అయిన సీతను కాదని 5 లక్షలు ఎక్కువ ఇచ్చి బాలాజీ చేజిక్కించుకున్నాడు. రిటర్న్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నట్ట. ఎవరెలా పోతే మనకెందుకో? మనం కాదనుకున్నది ఎవరు అనుభవిస్తే ఏంటట? ఏ బాధరాబందీ లేకుండా మన పార్టీకి మనం హాయిగా ఉన్నాం. మీకు హాయిగా ఉందేమో, కానీ అనిత కళ్యాణ మండపం ఓనర్ అవుతుందంటే నాకు మాత్రం కడుపు మండిపోతుందండి. నీ కడుపు మంట చల్లారాలంటే నేనేం చేయాలో చెప్పు. మీరు చేసేదేంటి? నేనే చేస్తాను. కళ్యాణ మండపం మనకు దక్కకపోతే పోయింది. సీతకు కూడా దక్కకుండా లాక్కున్నా అనితకు కూడా దక్కకుండా చేస్తాను. తిమ్మిని బమ్మిని చేసి ఫిట్టింగ్లు పెట్టైనా సరే కళ్యాణ మండపం అనితకు దక్కకుండా చూడకపోతే నేను ఫిట్టింగ్ల రమణమ్మ కూతుర్నే కాదు కాదు కాదు.